2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా. ఒక భర్తకు కానివ్వండి, భార్యకు కానివ్వండి, ఎవరైనా సరే వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకొక ఆడపిల్ల పైన కానివ్వండి, ఇంకొక వ్యక్తి పైన, ఇంకొక అబ్బాయి పైన కానివ్వండి మనసు వెళ్ళిపోతుంది అంటే అసలు వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అంటారు? అంత అవసరం అంటే ఎందుకు వస్తుంది అంటారు? ఇంట్లో ఆల్రెడీ భార్య ఉంటూ ఉంటుంది, భర్త ఉంటూ ఉంటాడు, మనకంటూ ఫ్యామిలీ క్రియేట్ అయిపోతూ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, చాలా నిర్వర్తించాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఇంత బిజీ లైఫ్లో ఇటువంటి ఆలోచనలు కానివ్వండి, ఇటువంటి పనులు కానివ్వండి, అంత కర్మ అంటే అంత దిగజారిపోయే లక్షణాలు రావడానికి రీజన్స్ ఏంటి అంటారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అసలు దాన్ని దిగజారిపోవటం అనుకుంటున్నారో లేదో, వాళ్ళ దృష్టిలో ఇది ఖండించాల్సిన పదం. బట్ సమాజంలో దీన్ని ఆ విధంగానే మనం పిలుస్తూ ఉంటాం కదా. అఫ్ కోర్స్ ఎవరు హర్షించదగ్గ పని అయితే కాదు. ఎందుకంటే మనం ఇదివరకు కూడా చాలా సార్లు చెప్పుకున్నాం, వద్దు నచ్చలేదు అనుకున్నప్పుడు విడిపోయి మళ్ళీ సో బట్ ఉంటూ చేయటం అనేది అది చీటింగ్ కింద, మోసం చేయటం కింద వస్తుంది. దీనికి చాలా రీజన్స్ ఉంటాయి ఉషా. అంటే ఇదొక్కటి కారణం, లేకపోతే ఇది అని అందరి విషయంలో మనం చెప్పలేము. కొంతమందికి ఆ చైల్డ్హుడ్ ట్రామాస్, అబ్యూస్లో ఉండటం వల్ల పెద్దయినా కూడా అవి క్యారీ అయిపోతాయి, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇంకోటి పేరెంట్స్లో కనుక ఒకళ్ళు ఎవరన్నా అట్లా చేసిన దాఖలాలు ఉంటే కనుక వీళ్ళు రిపీట్ చేసే అవకాశాలు రీసెర్చ్ ప్రకారం 2 ఎక్కువగా ఉంటుంది. అట్లాంటి పేరెంట్స్ ఉన్న పిల్లలు పెద్దయిన తర్వాత వాళ్ళ జీవితంలో ఇది చేయటానికి ఎక్కువ అవకాశం ఉంటుందనేది రీసెర్చ్లో తేలింది. అట్లాగే వాళ్ళకి ఉన్న అభిప్రాయాలు, అంటే కొంతమందికి ఏమవుతుంది అన్న రెక్లెస్నెస్ ఉంటుంది. ఒక్కళ్ళతోనే ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి, ఎందుకు ఉండాలి, వై కాంట్ ఐ ఎంజాయ్ విత్ మెనీ విమెన్ అనేది కొంతమందికి ఉంటుంది. ఇది సో మనకి అంటే బేసిక్గా ఏమైందంటే మనం కూడా వీఆర్ సోషల్ యానిమల్స్, మనం కూడా జంతువుల లక్షణాలు ఉన్న వాళ్ళమే, మనిషి కూడా. అంటే వీఆర్ ఆల్సో యానిమల్స్. సో జంతువుకి ఎక్కువ మట్టుకు జంతువులకి ఒక్కళ్ళతో ఉండాలి అనేది ఏమి ఉండదు. సో బట్ మనం సమాజంలో ఉంటున్నాం, సొసైటీలో ఉంటున్నాం కాబట్టి మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుని దాని ప్రకారం ఫాలో అవుతున్నాం. అంటే ఇప్పుడు ఈ రూల్ లేదు, ఇది తప్పు కాదు అంటే అందరు రెడీ. సో బట్ మనం ఒక కట్టుబాటు, ఇది ఒక సామాజిక పద్ధతి అనేది మనం పెట్టుకున్నాం కాబట్టి దానికి కట్టుబడి ఉండాలనే ఒక నైతిక బాధ్యత మన మీద ఉంటుంది, అవునా? సో ఇప్పుడు మనిషి ఈ మోనోగమి అంటే ఒక వ్యక్తికి ఒక స్పౌజు, ఒక పార్ట్నరే అనేది మనం పెట్టుకున్న రూలు ఇప్పటి సమాజంలో. అంతకుముందు ఇప్పుడు ఒక రాజుకి చాలామంది భార్యలు ఉండటం, లేకపోతే ఇంకా ప్రిమిటివ్, నువ్వు ఇంకా వెనక్కి వెళితే కనుక ఎవరికి అంటే జంట అనేది తెలియని రోజుల్లో, ఇంకా అంటే చాలా ప్రిమిటివ్, నేను అనేది బాగా అడవి మనిషి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తరంలో ఎవరికి పెళ్ళనే ఇన్స్టిట్యూషన్ లేదు అప్పటికి, మ్యారేజ్ అనేది. సో ఇంకా అది అంటే ఫామ్ చేసుకోలేదు వీళ్ళు. అట్లాంటప్పుడు గ్రూపులుగా ఉండేది. ఒకళ్ళు ఎవరితో అయినా ఉండొచ్చు, ఎంతమందితో అయినా. అంటే ఎందుకంటే నువ్వు నా భర్త, నేను నీ భార్య అనే సిస్టమ్ లేదు అప్పటికి. వాటి వల్ల వచ్చిన ఇబ్బందులు, ఎవరు పుట్టిన బిడ్డ, ఎవరికి ఇప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరిది అన్న వాటి మీద నుంచి స్లోగా ఇవాల్వ్ అవుతూ వచ్చి ఇది బెస్ట్ అనేది ప్రస్తుతం ఫాలో అవుతున్న ఇది మనకి ఒక వ్యక్తికి ఒక పార్ట్నరు ఏదన్నా ఇబ్బందులు వస్తే విడిపోయి మళ్ళా ఇదనేది. కొంతమందికి ఏమవుతుందంటే భార్య నుంచో భర్త నుంచో విడిపోవాలని ఉండదు, కానీ పక్క చూపులు చూస్తూ ఉంటారు. ఇదే మెయిన్ ఇబ్బంది. సో ఇట్లాంటప్పుడు ఎందుకు ఏమిటి అన్నది, ఆ టెంప్టేషన్, ఆ ఆలోచన అసలు ఎందుకు వస్తుంది? మగవాళ్ళకేమో జనరల్గా, అంటే అందరికీ అని కాదు, జనరలైజ్డ్గా వెరైటీ అని కానీ ఎందుకు అన్న కాన్సెప్ట్ కానీ వస్తుంది ఈ మధ్య. ఆడవాళ్ళకి ఎక్కువ మట్టుకు ఏమో ఎమోషనల్ ఫీలింగ్స్ వల్ల. అంటే ఏంటి, ఒక భర్తకి జనరల్గా ఇంట్లో సాటిస్ఫై అవ్వకపోతే సెక్షువల్గా ఇమ్మీడియట్గా పక్క చూపులు చూసే అవకాశం ఉంది. దిస్ ఈస్ నాట్ ద ఓన్లీ రీజన్, జనరల్గా. అట్లాగే ఒక స్త్రీ వేరే వాళ్ళ వైపు అట్రాక్ట్ అవుతుంది అని అంటే కనుక ఇంట్లో దొరకని ఒక భద్రత కానీ, ఒక ఎమోషనల్ సపోర్ట్ కానీ వేరే వాళ్ళ నుంచి దొరకగానే అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు.
చాలా దగ్గరగా అనిపించడం స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక్కటే రీజన్, మగవాళ్ళల్లో ఇది ఆడవాళ్ళల్లో ఇది మనం అని చెప్పలేం. కానీ బేసిక్గా చెప్పాలంటే అట్లా స్టార్ట్ అవుతున్నప్పుడు, అంటే ఇప్పుడు ఒక్క రోజులో చేసే పని కాదు కదా అది. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది నువ్వు టక్కున రేపొద్దున జరిగే పని కాదు. యూ స్లోలీ గెట్ అట్రాక్టెడ్ టు ద అదర్ పర్సన్. వాళ్ళతో కొన్నిసార్లు కలవటం, అంటే మాటల ఎక్స్చేంజ్, చాటింగ్లో, లేకపోతే అభిప్రాయాలు కలవటం, ఇట్లాంటి. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే అది ఒక గీత దాటుతోంది అని తెలిసిన వెంటనే దాని నుంచి అప్పుడే, అంటే మొగ్గలోనే ఇంకొన్ని రోజులు ఇదే కంటిన్యూ చేస్తే కనుక నేను గీత దాటిపోవచ్చు అనేది ప్రతి మనిషికి తెలుస్తుంది. తెలవదు అన్నది అసలు అబద్ధం. సో ఇంకా 4 రోజులు మనం వీళ్ళతో ట్రావెల్ చేస్తే ఎప్పుడోకప్పుడు మన మీద మనకు కంట్రోల్ ఉండదు అనేది ప్రతి మనిషి మనస్సాక్షికి తెలుస్తుంది. నువ్వు అప్పుడు చెక్ పెట్టగలిగితే చాలా మటుకు నీకు ఈ ఇబ్బంది ఉండదు. కానీ ఆ ప్రాసెస్లో తెలిసి కూడా లైన్లు క్రాస్ అయ్యి కావాలని ఇప్పుడు సరే నాకు ఇంట్లో ఎమోషనల్ సపోర్ట్ లేదు, నా భర్త నన్ను పట్టించుకోడు కాబట్టి నేను ఈ పని చేస్తున్నానని నువ్వంటే దాన్ని ఎవరు ఆపలేరు. అలాగే నా భార్య వల్ల నాకు సుఖం లేదు, ఆవిడ అసలు నాకు ఏ రకంగానూ సరిపోదు, లేదా తెలిసినా పర్వాలేదు అని అన్నిటికీ తెగించి చేస్తే ఎవరేం చేయలేరు దానికి. కొంతమంది కాన్సిక్వెన్సెస్ ఉంటాయని తెలిసి వచ్చినప్పుడు అప్పుడు ఫేస్ చేద్దాంలే అనుకుని చెప్పాను కదా, ఒక రకంగానే ఏం ఉండరు, ఎన్నో రకాలుగా ఉంటారు. ఎన్నో ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయి వాళ్ళు దీన్ని చేయటం వల్ల. కొంతమంది ఏమో తెలియక అనాలోచితంగా ఒక వీక్ మూమెంట్లో చేస్తారు. కొంతమంది కాన్సిక్వెన్సెస్ తెలిసి కూడా అయినప్పుడు చూద్దాంలే, అంతగా వస్తే అప్పుడు అన్నట్టుగా కూడా రెక్లెస్నెస్తో కూడా ముందుకెళ్ళే వాళ్ళు ఉంటారు. ప్లస్ ఈ కాలం ఇది అంటే ఇప్పుడు తెలిస్తే సమాజంలో పరుగు పోతుంది, విడిపోయారు వీళ్ళు, పలానా భార్యాభర్త విడిపోయారు అని అనుకుంటారని ఇదివరకు కొంచెం భయాలన్నా ఉండేవి. ఇప్పుడు స్లోగా వాటి ఎఫెక్ట్లు ఉండట్లేదు మనుషుల మీద, పెద్దగా కేరే చేయట్లేదు. అంటే డివోర్స్ అనేది కామన్ అయిపోయింది. డివోర్స్ ఇప్పుడు పరువు తక్కువ పని కాదు అన్నదానికి వచ్చేసింది. నీకు నచ్చలేదా వచ్చేయి, నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా వచ్చేసేయి, నీకు ఆ నీడ్ మీట్ అవ్వలేదా వచ్చేసేయి, నీకు ఈ నీడ్ మీట్ అవ్వలేదా విడిపో. సో చాలా కామన్గా అయిపోతూ ఉంది ఉన్న కొద్దీ. సో ఇట్స్ నాట్ ఎ బిగ్. ఇదివరకు వాళ్ళు విడిపోయారంట ఇంత గుసగుసగా చెప్పుకునేవారు మా చిన్నప్పుడు. ఇప్పుడు అసలు విడిపోకపోతే చెప్పుకోవాల్సి వచ్చే రోజులు వచ్చేసినట్టుగా వచ్చేసినాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే పిల్లలు పుట్టి పిల్లలు కూడా అంటే వాళ్ళ మ్యారేజ్ ఏజ్ వచ్చేసాక కూడా చేస్తున్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. నాకే ఉన్నారు క్లయింట్స్. అసలు అదైతే అసలు వాటిని వినలేము, చూడలేము, అవి ఎక్స్పెక్ట్ చేయలేము. కొంతమంది పిల్లలు అయితే చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు చేసే పనుల వల్ల. ఆ పర్సన్స్ని మనం ఏ విధంగా చూడాలి అంటారు అసలు? అదే ఇప్పుడు నీకు ఫస్టే వన్ ఆఫ్ ద రీజన్స్లో పేరెంట్స్ గనక వన్ ఆఫ్ ద పేరెంట్కి గనక ఇది ఉంటే వీళ్ళల్లో కూడా పెద్ద అయినాక చేయటానికి 2 అవకాశం ఉందని చెప్పాను నేను. సో పిల్లలకి తెలియకుండా ఎందుకు ఉంటుంది? ఖచ్చితంగా బయట ఇద్దరిలో ఒకళ్ళకు ఉండి భార్యకో భర్తకో ఆ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉండి ఇప్పుడు నువ్వు చెప్పినట్టు వాళ్ళకి పిల్లలు, అది వాళ్ళు ఏ ఏజ్ అన్నా అవనివ్వండి, ఆఫ్టర్ 10 ఎవరికైనా అర్థమవుతుంది. సో ఉన్నప్పుడు తల్లో తండ్రో పడే బాధ వాళ్ళకి తెలియకుండా ఎందుకుంటుంది? ఎంతకాలం అని దాయగలదు ఈ తల్లి అయినా తండ్రి అయినా? దాయలేరు. సో అది తెలుస్తుంది. తెలిసినప్పుడు వాళ్ళకి ఈ పేరెంట్స్ మీద ఉండే రెస్పెక్ట్ కానీ, అంటే ఇప్పుడు సపోజ్ తండ్రికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉందని పిల్లలకి తెలిసింది, అసలు తల్లి ఎందుకు ఉంటాం అనుకుంటా ఉంటారు. ఎందుకు అడ్జస్ట్ అయి ఉండాల్సి వస్తుంది తండ్రితో, ఇలాంటి తండ్రితో ఎందుకు ఉంటుంది మా అమ్మ అనే ఒక క్వశ్చన్ వస్తుంది. తండ్రి మీద ఒక ఎవర్షన్ వస్తుంది, ఒక డిస్రెస్పెక్ట్ ఇది వస్తుంది. అప్పుడు వీళ్ళున్న మైండ్ సెట్ని బట్టి టీనేజర్స్ అయితే కనుక ఇంకా తండ్రి మాట వినటం మానేసి, అంటే నువ్వు చెప్పేదేంటి, అవును నువ్వు చెప్పింది నేను ఎందుకు వినాలి, అసలు నువ్వు కరెక్ట్గా ఉంటే కదా అనే ఒక రెబెల్ మెంటాలిటీ వచ్చి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. అంటే ఎప్పుడైతే తండ్రి అంటే గౌరవం లేదో తండ్రి చెప్పేది వినాల్సిన పని లేదు కదా అనుకుంటారు, వచ్చేస్తారు. సో ఇట్లా చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇంకొకటి, ఫ్యూచర్లో వాళ్ళ స్పౌజ్ని నమ్మలేరు. అది అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం. అంతే కదా, వాళ్ళ ఫ్యూచర్లో రేపొద్దున ఇప్పుడు ఒక అమ్మాయి ఇదంతా చూస్తూ పెరిగింది టీనేజ్లో, రేపొద్దున తన భర్తను ఎట్లా నమ్ముతుంది? వాడు కర్మగాలి గంట లేటుగా వచ్చాడా, నువ్వెవరో అమ్మాయిని చూసావు, నువ్వు లైన్ వేస్తున్నావు, అందుకే ఇంటికి లేటుగా వచ్చావు. సో నరకం మొదలవుతుంది అవతల వ్యక్తికి. ఈ అమ్మాయి కూడా అనుమానంలోనే ఉంటుంది.
సో ఒక ఎఫెక్ట్ కాదు ఇవి. సో అందుకనే అంటారు, కళ్ళు వెళ్ళిన చోటకల్లా మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటకల్లా మనిషి వెళ్ళకూడదు. మనసులో నీకు 100 ఆలోచనలు ఉండొచ్చు, నీకు 100 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇంట్లో. సో ఒక్కసారి ఆ గీత దాటి బయటికి వెళ్ళాము అంటే కాన్సిక్వెన్సెస్ ఇంకా మన చేతుల్లో ఉండవు. సో ఇంకా మళ్ళీ ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి రావాలన్నా కుదరని పరిస్థితి. సో ఎన్ని రకాలుగా ఇప్పుడు అది ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు సమాజం చూస్తూ ఉంటుంది, పిల్లలకి తెలుస్తూ ఉంటుంది ఇంతకీ నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్టో కాదో. సో అందుకని మనం ఏంటంటే ఒక బౌండరీస్, అందుకే మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నది. ట్రాఫిక్ లైట్ రెడ్ వచ్చినప్పుడు ఆగమ్మా అన్నారు అంటే అది ప్రమాదం జరగకుండా ఉండేది. ఎగ్జాక్ట్లీ. సో ఆగగలగాలి, రెడ్ పడినప్పుడు ఆగగలగాలి. ఆ వెళ్ళిపోవాలనే తొందర మనకు అనవసరం. ఎట్లా అయితే మనం ట్రాఫిక్ రూల్స్ కానీ ఒక రూల్స్ కానీ సొసైటీలో ఏం పెట్టుకున్నామో, కొన్ని ఎథిక్స్, మోరల్స్, ప్రిన్సిపల్స్, ఒక సిస్టమ్, ఒక కట్టుబాటు, ఒక పద్ధతి, ఇవన్నిట్లో ఆ బౌండరీస్ తెలిసి నువ్వు అందులో ఉంటేనే ఆ ముచ్చటగా ఉంటుంది. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే చేసేవాడి పరిస్థితి ఏమో కానీ పక్కనున్న వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పిల్లలకి ఎఫెక్ట్, వైఫ్కి ఎఫెక్ట్. చేసిన వాళ్ళు కూడా చేసే వరకే ఆ ముచ్చట, చేసిన తర్వాత వాళ్ళకి ఈ కాన్సిక్వెన్సెస్ అన్ని అనుభవించాల్సిందే. సెల్ఫ్ కంట్రోల్, ఆ నిగ్రహం, అనిపించగానే చేయటం కాకుండా పోస్ట్పోన్మెంట్ ఆఫ్ దట్ గ్రాటిఫికేషన్, ఇవన్నీ కూడా అందుకే వస్తాయి, సైకాలజీ చేసేటప్పుడు ప్లే అవుతాయి. సో ఖచ్చితంగా మనం నిగ్రహంగా సెల్ఫ్ కంట్రోల్తో కాన్సిక్వెన్సెస్ ఆలోచించుకుని ఉన్నప్పుడే కాపురాలు, అందులో ఉన్న చక్కగా పిల్లలు ఎవరైతే వీళ్ళని మనం ఒక మంచి బాధ్యతాయుతంగా ఉండగలిగితేనే మనం నెక్స్ట్ జనరేషన్ కూడా ఉంటారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.